నీ అమ్మ! బిగ్ బాస్ ఏమన్నా ట్విస్ట్ ఇచ్చాడా? తొక్కలో బిగ్ బాస్ ఈ సీజన్ పనైపోయిందని నీరసించిపోయిన బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఫుల్ వోల్టేజ్ ఇచ్చే ట్విస్ట్ ఒకటిచ్చాడు మన బిగ్ బాస్. అదేనండి, 12వ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం. ఈ ట్విస్ట్ అయితే సీజన్ 8లోనే ద బెస్ట్ అని చెప్పచ్చు. పైగా కంటెంట్ ఇవ్వడంలోనూ, టీఆర్పీ రేటింగ్ లేపడంలోనూ తన తర్వాతే ఎవరైనా అని ఇప్పటికీ నిరూపించుకుంది సీజన్ 8 గేమ్ చేంజర్ సోనియా ఆకుల. కరెక్ట్ టైం చూసి కరెక్ట్ పర్సన్ని నామినేట్ చేయడం ఏదైతే ఉందో మాటలు లేవు మంటలే అన్నట్టుందన్నమాట. అయితే సోనియా ఆకుల రావడం, నిఖిల్ నెత్తిపైన సీసా పగలగొట్టి అతన్ని నామినేట్ చేయడం ఎవ్వరూ ఊహించుండరు. ఇది ఒక ఎత్తైతే, సోనియా ఆకుల ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ నిజ స్వరూపాన్ని బయటపెడుతూ ఇన్నాళ్ళు ఏ ముసుగుతో అయితే జనాల్ని మోసం చేస్తూ వస్తున్నాడో ఆ ముసుగుని తొలగించే పోస్టులు పెట్టింది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఆటను మొత్తం టర్న్ చేసిందని చెప్పచ్చు సోనియా బేబక్క వర్సెస్ పృథ్వీ, నైనిక వర్సెస్ నబిల్ మధ్య గొడవలు కూడా గట్టిగానే జరిగాయని చెప్పచ్చు. అయితే సోనియా ఆకుల నిఖిల్ని నామినేట్ చేయడం అసలు ఊహించి ఉన్నాము. అట్లానే నిఖిల్ని సోనియా ఆకుల నామినేట్ చేయడానికి బయటకి వెళ్ళాక తన నిఖిల్ మీద, పృథ్వీ మీద, తన మీద వచ్చిన రూమర్సే కారణమా లేదు అని అంటే జెన్యూన్గా చేసిందా అనేది కూడా చాలా చర్చాంశమైందని చెప్పచ్చు సోషల్ మీడియాలో. సో మీరైతే ఎలా అభిప్రాయపడుతున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లక్కీ మీడియా 1518 యూట్యూబ్ ఛానల్.